2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ విజయం సాధించారు. గంగుల ఎన్నికపై ఎంపీ బండి సంజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కు అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఎంపీ బండి సంజయ్ కుమార్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల సాక్ష్యాల నమోదుకు మాజీ జిల్లా జడ్జి కె శైలజను అడ్వకేట్ కమిషన్ గా హైకోర్టు నియమించింది. అడ్వకేట్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి బండి సంజయ్ పలుమారు గడువు తీసుకున్నారు. ఈ విషయమై గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్పై జస్టిస్ జి రాధారాణి మరోసారి విచారణ చేపట్టారు. బండి సంజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని మరికొంత గడువు కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావడానికి బండి సంజయ్కు మరో అవకాశం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగుల కమలాకర్పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మూసివేస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.